పుష్ప 2 సినిమా బాక్స్ ఆఫీస్ కాడ బంపర్ రికార్డులతోని వార్తలుంటే ఇంకో దిక్కు ఆ సినిమా మీద తీరొక్క పంచాదులు కూడా వార్తలలో ఉంటున్నాయి. కోర్టులు కేసులు అరెస్ట్లు అనుకుంటా కాంట్రవర్సీలు కూడా కట్టల కొద్దొచ్చి పడుతున్నాయి. ఇవి జాలనట్టు ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ కామెంట్లతోని లేటెస్ట్ లొల్లికి ఓపెనింగ్ టైటిల్స్ వేసినట్టు అయింది. ఇట్లా ఏదో సందర్భంలో ఏదో అనుకొని మాట్లాడితే ఇంకేదో అయి పంచాదులకు పరదలేసిందిగా పాపం. నిన్న ఓ ప్రీ రిలీజ్ దావత్కి వచ్చిన రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుకుంటా ఈ కామెంట్లు చేసిండు. మీరు చూస్తూనే ఉన్నారు కళ్ళ ముందు. నిన్నగా మొన్న చూసాం, ఆడెవడో చందనం దొంగ వాడు హీరో. సరే, హీరోల్లో మీనింగ్లు మారిపోయినాయి. ఈ మాటలు ఇంత వైరల్ అయ్యే వరకల్లా ఇది పుష్ప సినిమాని అల్లు అర్జున్ ని టార్గెట్ చేసుకుంటూ ఇచ్చిన కామెంట్లే అనుకుంటూ అరుచుకోవట్టిర్రు కొందరు నెట్ జనాలు. బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డే ఇయ్యంగా లేంది ఇప్పుడు మీకు వచ్చిన బాధ ఏందనుకుంటా గరమైతుర్రు. అయినా మీరు తీసిన సినిమాలే చూసుకుందాం. April 1 విడుదల సినిమాల అబద్ధాలు ఆడేటైన హీరోనా, అప్పుల అప్పారావుల మందితాన బాకిల్ చేసేటైన హీరోనా, లేడీస్ టైలర్ల ఆడోళ్లతోని కథలు వాడేటైన హీరోనా అనుకుంటా పాపం రాజేంద్ర ప్రసాద్ పాత సినిమాల క్యారెక్టర్లు పారతోని పంచులేస్తుర్రు అల్లు హార్డ్ కోర్ ఫ్యాన్స్. జులై అని పేరు పెట్టి మరి అల్లు అర్జున్ హీరోగా సినిమా తీస్తే అందులో క్యారెక్టర్ చేసినప్పుడు ఇసొంటి పేరు పెడితే నేను ఎట్లా చేస్తా అనలేదు ఎందుకో మరి అనుకుంటా ఇంకొందరు పోస్టులు వేస్తుర్రు. కానీ రాజేంద్ర ప్రసాద్ ఏ సందర్భంలో ఎందుకు అన్నాడో గాని ఈ ఒక్క క్లిప్పే వైరల్ అయ్యే వరకల్లా ఇంత పంచాదైతుంది ఇప్పుడు. మరి ముచ్చట మీద నటకిరీటి 4 మాటలు చెప్పి క్లారిటీ ఇచ్చి లొల్లికి కట్టెన్ పడేస్తాడేమో చూడాలిగా. ఏమంట సోషల్ మీడియా పెరిగిందో దాంతో పాటే ఎర్రి కూడా గట్లనే పెరుగుతుంది పబ్లిక్. అరే లేకపోతే ఏంది, ఫేమస్ గానికి ఏదైనా చేస్తారా? చదువుకునే న్యూస్ పేపర్ ను పెయ్యికి చుట్టుకొని తమాషాలు చేస్తే ఏందన్నట్టు మరీ గింత అధ్వానమా? షిషిషి పిచ్చి పలు రకాలంటారు చూడుర్రి, అది ఇదే లేకుంటేంది. రోజు పొద్దుగాల లేచి న్యూస్ పేపర్ చదువురిరా ఇంత తెలివి వస్తుందని అంటారు కదా. కానీ ఈ బుజ్జి న్యూస్ పేపర్లతోని ఎంత గొప్ప పనులేలుగా పెడుతుందో చూస్తే అవాకైతారు పక్క. ఆహనా పెళ్ళంట సినిమాల హీరో రాజేంద్ర ప్రసాద్ పైసలు ఆదా చేస్తేందుకు న్యూస్ పేపర్ ను లుంగి లెక్క కట్టే సీన్ ఉంటది కదా. కానీ ఈడ పైసలు ఆదా కాదు గాని జస్ట్ ఫర్ ఫన్ కోసం పార్వతి అనే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ చుక్క అసొంటి ప్రయోగమే ఎలుగబెట్టింది. ఈడ కూడా అన్ని న్యూస్ పేపర్లు తెచ్చి ఆమె కొలతలతోని చీర తయారు చేసి కట్టుకుంది. విచిత్రం ఏంటంటే ఈ ఘనకార్యానికి 2 మిలియన్ల మీద వ్యూస్ 60,000 దాకా లైకులతోని వైరల్ అవుతుంది వీడియో. చీరలల్లో ఎన్నో రకాలు వెరైటీలు డిజైన్లు చూసినాం గానీ ఇదెక్కడి మాసరా మావా అని షాక్ అవుతుర్రా అంతా. ఏం చేస్తాం పాటు, ఇవాళ రేపు ఏది కొత్తగున్నా అదే వింతనే అవుతుంది కదా. ఏమంటారు?